చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో ఓ బ్రాండ్. చెన్నై సూపర్ కింగ్స్ కు మెయిన్ ఫేస్ మహేందర్ సింగ్ ధోని. అయితే ఇప్పుడు ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడింది. అందులో 2 మ్యాచ్లే గెలిచింది. ఇంకా 6 మ్యాచ్లు ఆడాలి. 6ంటికి 6 గెలవాల్సిందే. ప్రస్తుతం జట్టును చూస్తే డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించడం కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఆ జట్టు పనైపోయిందని, గెలవాలనే కసి సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో లేదనే టాక్ నడుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షోపై తాజాగా మాజీ ఆటగాడు సురేష్ రైనా స్పందించాడు. సిఎస్కే ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెన్నై జట్టు టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తోందన్నాడు. జట్టు ఎంపిక కూడా సరిగా లేదన్నాడు. గెలవాలనే తపనే కనిపించట్లేదన్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ లో బలహీనమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఎవరిని అగౌరవపరచాలనే ఉద్దేశం తనది కాదన్నాడు. సిఎస్కే అంటేనే ఓ బ్రాండ్ అని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నాడు. లోకల్ ప్లేయర్లు ఉంటేనే బాగుంటుందన్నాడు. గతంలో తాము గెలిచినప్పుడు తమిళనాడు ప్లేయర్లు మురళీ విజయ్, లక్ష్మీపతి బాలాజీ, బద్రీనాథ్, అశ్విన్ ఉన్నారన్నాడు. తమిళనాడుకు చెందిన సాయి కిషోర్, సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొడుతున్నారని గుర్తు చేశాడు. ఓటములకు లోకల్ ప్లేయర్లు లేకపోవడం మెయిన్ రీజన్ అన్నాడు. నిజానికి మరికొందరు మాజీలు కూడా చెన్నై ఆట తీరును తప్పుపడుతున్నారు. ఇంకా అవుట్డేటెడ్ గేమ్ ప్లాన్ తో ఆడుతున్నారని విమర్శలు సంధిస్తున్నారు. పవర్ ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ పవరే కనిపించడం లేదని సెటైర్లు వేస్తున్నారు. పవర్ ప్లేలో డాట్ బాల్స్ ఆడకూడదనే చర్చ కూడా జరుగుతోంది. స్ట్రైక్ రొటేట్ చేస్తేనే మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. తొలి 6 ఓవర్లలో మెరుపులు మెరిపించి చివర్లో పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని అంటున్నారు. గతంలో సూపర్ కింగ్స్ విజయాలకు అదే కారణం అంటున్నారు. అయితే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఏమీ కలిసి రావడం లేదు. కాంబినేషన్స్ ను మార్చినా వర్కౌట్ కావడం లేదు. ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమవడం సిఎస్కే కు మైనస్ అయింది. దీంతో కెప్టెన్ గా మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీనే పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. కెప్టెన్ ధోని అయినప్పటికీ సరైన టీం లేకపోతే అతడు మాత్రం ఏం చేస్తాడనే చర్చ జరుగుతోంది. తర్వాతి 6 మ్యాచ్ల్లో సిఎస్కే ఎలా ఆడుతుంది, వచ్చే సీజన్ ను దృష్టిలో పెట్టుకునే ప్రణాళికలను అమలు చేస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.